ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వం తాజాగా వికలాంగులకు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ పింఛన్దారులకు సంబంధించిన పింఛన్లపై ఒక స్పష్టమైన మార్గదర్శకాలని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం పింఛన్ అర్హతలు, అదేవిధంగా వైద్య ధృవీకరణ, ఇంకా ఎంతెంత శాతం ఉన్న వాళ్ళకు ఎంతెంత పెన్షన్ వస్తుంది, ఎంతెంత అమౌంట్ పెన్షన్ వస్తుంది, అదేవిధంగా ఏ పెన్షన్లకు ఏ విధంగా ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు ఇంటికి నోటీసులు పంపించింటారో పెన్షన్దారులకు, వాళ్ళు ఏ విధంగా దానికి తగిన చర్యలు తీసుకోవాలి మొదలైన విషయాలని తెలుసుకునే ముందు, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం ద్వారా మరో 10 మందికి ఈ వీడియో వెళ్తుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక టాపిక్లో వెళ్దాం రండి. 2 రకాల పెన్షన్స్ ఉన్నాయి. ఒకటి హెల్త్ పెన్షన్స్, రెండవది మెడికల్ చెకప్కి సంబంధించిన పెన్షన్స్ ఉన్నాయన్నమాట. హెల్త్ పెన్షన్స్ అంటే 15,000 రూపాయల వరకు డబ్బు వస్తుందన్నమాట. అమౌంట్ పెన్షన్ రూపంలో వాళ్ళకు 15,000 రూపాయలు ప్రభుత్వం నెల నెల పంపిణీ చేస్తుంది. దాన్ని హెల్త్ పెన్షన్స్ అంటారనమాట. ఇక ఈ హెల్త్ పెన్షన్ సంబంధించి 85% కంటే కూడా పైగానే ఉండాలి. శారీరక వైకల్యంతో ఉన్నవాళ్ళు 85% పైగా శారీరక వైకల్యం ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. ఎటువంటి వాళ్ళంటే ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ, అదేవిధంగా పెరాలసిస్, ఇంకా చెప్పాలంటే మ్యాక్సిమం ఒక సింపుల్ ప్రాసెస్లో చెప్పాలంటే వాళ్ళు మంచం మీద నుంచి కిందికి నిలబడి నడవలేరు. మ్యాక్సిమం 90% మంచానికే ఉంటారు, వాళ్ళు మంచానికే పరిమితమై ఉంటారు. లేదంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు, అటువంటి వాళ్ళకే అన్నమాట ఈ 85% అనేది డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తారు. వాళ్లకు 15,000 రూపాయలు ప్రభుత్వం తరఫున నెల నెల పెన్షన్ అందిస్తూ ఉంటుందన్నమాట గవర్నమెంటు. ఈ 85% పైగా శారీరక వైకల్యం ఉన్న వాళ్ళకైతే 15,000, వాళ్ళకంటే తక్కువ ఇప్పుడు చాలామంది ఈ ఫేక్ సదరం సర్టిఫికెట్లతో 85% ఉన్న వాళ్ళంటే ఎటువంటి పని చేసుకోలేని వాళ్ళు అనమాట. కానీ చాలామంది ఈ ఫేక్ సర్టిఫికెట్లతో యథావిధిగా ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా అయితే రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఈ హెల్త్ పెన్షన్ని 15,000 రూపాయలని తీసుకుంటూ ఉన్నారన్నమాట. అందువల్ల ప్రభుత్వం ఈ విధంగా చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో తీసుకుంటున్నారని చెప్పేసి ఈ నోటీసులు పంపించడం జరిగిందనమాట. ఇకపోతే ఈ 85%, 85% కంటే తక్కువ ఉన్నవాళ్ళు, ఈ 85%, చాలామంది 85% ఉన్నవాళ్ళు 85% లేకోకుండా వాళ్ళకు తగ్గించింటారనమాట. ఇప్పుడు ఎవరైతే రీఅసెస్మెంట్కి అటెండ్ అయి ఉంటారో ఫస్ట్ టైం, అటువంటి వాళ్ళకు 85% లేకోకుండా ఇంకా తక్కువ, బిలో 85% కంటే తక్కువ ఇచ్చింటారనమాట. ఈ రీఅసెస్మెంట్కి వెళ్ళిన వాళ్ళు అనమాట. వాళ్ళకు 85% కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ చేసేసారనమాట. ఇప్పుడు ఆ విధంగా 6,000 రూపాయల పెన్షన్ వచ్చే నెల నుంచి చేస్తారు. చాలామంది నోటీసులు తీసుకున్న తర్వాత కొంతమంది అయితే రీఅసెస్మెంట్కి వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు మెడికల్ చెకప్ కూడా చేయించుకున్నారు. మెడికల్ చెకప్ చేయించుకున్నా కానీ సదరన్ సర్టిఫికేట్ అనేది డాక్టర్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయలేకపోవడం వల్ల చాలామందికి పెన్షన్స్ అనేది ఈ ఆగస్టు నెలలో పెన్షన్స్ ఇవ్వడం జరగలేదు, అంటే ఇవ్వలేదు పెన్షన్స్. అందువల్ల వచ్చే నెల నుంచి వాళ్ళకు యథావిధిగా పెన్షన్స్ ఇస్తారు. ఇకపోతే వెళ్ళని వాళ్ళ పరిస్థితి గురించి చెప్పాలంటే సింపుల్గా ఈ పెన్షన్స్ సంబంధించి ఈ నోటీసులు తీసుకున్న వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు భయపడి. వెళ్తే ఎక్కడ మనకు క్యాన్సిల్ అవుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు చెకప్కు వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ఈ ఆగస్టు నెలలో, ఈ నెల 25వ తేదీ లోపల వాళ్ళకు మళ్ళీ రెండోసారి నోటీసులు పంపడం జరుగుతుందన్నమాట. ఈ నోటీసులు ఆల్రెడీ పంపడం జరిగింది, పంపించేశారు కూడా చాలామందికి. కాకపోతే
ఈ నెల 25వ తేదీ లోపల వాళ్ళు నోటీసులు ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ తీసుకోండి. సచివాలయంలో నోటీసులు అందరికీ వచ్చింటాయి. రాని వాళ్ళు మాకు రాలేదని ఇంతకు ముందు చేసిన వీడియోలో చాలామంది కామెంట్ చేశారనమాట. మాకు రాలేదు అని మాత్రం అనుకోకండి. మీకు కూడా వచ్చే ఉంటాయి నోటీసులు. కంపల్సరీ మీరు సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి అక్కడ మాకు నోటీసులు వచ్చాయి సార్ అని అడగండి. వెల్ఫేర్ అసిస్టెంట్ని కానివ్వండి, సచివాలయంలో ఉన్న వాళ్ళని కానివ్వండి అడగండి. వాళ్ళు వచ్చింటే ఒకవేళ మీకు కంపల్సరీ ఆ నోటీసులు మీకు అందజేస్తారు. ఆ నోటీసులు తీసుకోండి. తీసుకొని తర్వాత 25వ తేదీ లోపల ఆ నోటీసులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు అర్హత ఉంటే పెన్షన్ తీసుకోవడానికి 6,000 పెన్షన్ కానివ్వండి, 15,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, మీకు కంపల్సరీ అర్హత ఉంటే దాన్ని ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలని చెప్తాను. చివరిలో చెప్తాను చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేసుకోకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పే విషయము. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాకుండా పోతుంది. అందుకని కంపల్సరీ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రీఅసెస్మెంట్‌కు వెళ్ళిన వాళ్ళ విషయం అయితే అది. వెళ్ళని వాళ్ళ విషయం అయితే ఈ విధంగా. ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వెళ్ళలేదో వాళ్ళకు కంపల్సరీ సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి అందువల్ల వాళ్ళకు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వము ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్నారో వాళ్ళకు క్యాన్సిల్ చేసి ఇంకా చాలామందికి అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రీఅసెస్మెంట్‌ని 2025 ఈ సంవత్సరం జనవరి నెల నుంచి దీన్ని రీఅసెస్మెంట్‌ని మొదలుపెట్టిందనమాట నోటీసులు ఇవ్వడం ద్వారా. ఇకపోతే ఎంతెంత పర్సెంట్ ఉంటే ఎంతెంత పెన్షన్ వస్తుంది, ఏ మార్పులు చేర్పులు జరిగాయో చెప్తాను చూడండి. ఈ 85% కంటే ఇదివరకు అయితే 85% ఉంది అని చెప్పి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 85% కంటే తక్కువ గనక వచ్చిందంటే ఈ రీచెకప్‌లో ఆ తక్కువ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే 6,000 రూపాయలు పెన్షన్ చేసేస్తారు కంపల్సరీ. ఎందుకంటే 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు 6,000 ఇచ్చేది కాబట్టి. మీకు 70% రానివ్వండి, 60% రానివ్వండి, 85% లేకుండా 60 కానివ్వండి, 70 కానివ్వండి, 82, 83, 84% ఉన్నా సరే వాళ్ళకు కంపల్సరీ 6,000 రూపాయల పెన్షన్‌కే ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే ఆల్రెడీ నోటీసులు తీసుకొని చాలామంది రాకోకుండా ఉన్నారు. కొంతమంది వచ్చారు, చెకింగ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చెకింగ్ చేయించుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. ఎలిజిబుల్ అయిన వాళ్ళలో 2 రకాలు ఉన్నాయి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి 40% కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. ఆ 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కంపల్సరీ 6,000 రూపాయల పెన్షన్‌కు అర్హత పొందిన వాళ్ళు అవుతారు. ఈ 6,000 రూపాయల పెన్షన్ అర్హతకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అర్హత పొందిన వాళ్ళు అవుతారు. 6,000 రూపాయల పెన్షన్‌కు అర్హత పొందిన వాళ్ళ విషయం పక్కన పెడితే, ఇకపోతే ఎవరికైతే 40% కంటే తక్కువ వచ్చింటుందో నోటీసులు అందుకొని ఉంటారు. వాళ్ళు చెకింగ్‌కి వెళ్ళుంటారు. చెకింగ్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు 40% కంటే తక్కువ వచ్చింటుందనుకోండి. ఇప్పుడు ఇంకా లాగిన్‌లో ఇంకా ఎవరికీ చెప్పలేదు. సర్టిఫికేట్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. సదరన్ సర్టిఫికేట్స్ సచివాలయాల్లో కూడా ఇవ్వలేదు. కాకపోతే అది డాక్టర్స్ చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళు పోర్టల్‌లో ఇంకా దాన్ని ఫీడ్ చేయలేదనమాట. అందువల్ల ఆగస్టు నెలలో పెన్షన్‌లు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరగలేదు. ఇప్పుడు ఎవరైతే 40% ఇప్పుడు వాళ్ళు లాగిన్‌లో వాళ్ళు ఫీడ్ చేసింటారు కదా! ఇంత పర్సెంటేజ్ అని డాక్టర్స్ వాళ్ళ పోర్టల్స్‌లో సదరన్ పోర్టల్‌లో. ఆ సదరన్ పోర్టల్‌లో 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ రాదు. ఒకవేళ వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 60 ఇయర్స్ అబోవ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కంపల్సరీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం ఖచ్చితంగా తీర్మానించి చెప్పేసిందనమాట. 4,000 రూపాయల పెన్షన్‌కు అర్హత పొందిన వాళ్ళు అవుతారు. అదే 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు 60 సంవత్సరాల కంటే కూడా తక్కువ ఉంటే అటువంటి వాళ్ళకు పెన్షన్ రాదు. వాళ్ళకు పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొని దాన్ని ఫీడ్ చేసేస్తారు. వాళ్ళకు పెన్షన్ అనేది రాదనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్‌కు అర్హులు. అటువంటి వాళ్ళకు అప్లై చేసుకోమని ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేస్తుందనమాట. ఇకపోతే ఎవరైతే అర్హత ఉండి నోటీసులు వచ్చింటాయి అటువంటి వాళ్ళు అర్హత ఉండి నోటీసులు వచ్చింటాయి వాళ్ళకు క్యాన్సిల్ కూడా అయ్యింది అని చెప్పేసి
ప్రభుత్వం ఒకవేళ డాక్టర్స్ మంజూరు చేయకపోతే అటువంటి వాళ్ళు ఏ విధంగా మళ్ళా అప్పీల్ చేసుకోవాలి? మాకు అర్హత ఉంది అని చెప్పి అంటే దాని గురించి కూడా క్లియర్‌గా చెప్తాను చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఎవరైతే ఈ అర్హత ఉన్నవాళ్ళు ఈ నెల 25వ తేదీ లోపల వాళ్ళు నోటీస్ తీసుకోవాలి. నోటీస్ తీసుకొని అదే విధంగా వాళ్ళు మళ్ళీ 30 రోజుల లోపల అర్హత ఎవరైతే ఉందని అనుకుంటారో వాళ్ళు రీఅప్పీల్ చేయడానికి 30 రోజుల్లోగా మళ్ళా పింఛన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. 30 డేస్. వాళ్ళు 25వ తేదీ లోపల కంపల్సరీ తీసుకోవాలి. ఏది నోటీసు తీసుకొని మళ్ళీ 30 రోజుల లోపల పింఛన్ కోసం వాళ్ళు రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. వాళ్ళ పింఛన్ వాళ్ళు పొందాలి అని అంటే ఎవరైతే ఈ నోటీస్ తీసుకుంటారో నోటీస్ తీసుకున్న రోజు నుంచి 30 రోజుల లోపల వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరేం చేస్తారంటే మీరు నోటీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హత ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పెన్షన్‌కి సంబంధించి మాకు ఈ పెన్షన్‌కు అర్హత ఉంది. 85% మాకు ఉంది కంపల్సరీ. 40% పైగా మాకు ఉంది. మాకు డిజేబిలిటీ ఉంది అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కి వెళ్ళండి. హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ డాక్టర్ ఉంటారు. ఆయన దగ్గర మీరు మళ్ళీ రీచెకింగ్ చేయించుకొని మాన్యువల్‌గా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. మాకింత పర్సెంటేజ్ ఉందని. ఒకవేళ మీరు రూరల్ అయితే మీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కి వెళ్ళండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న రిమ్స్‌కి వెళ్ళండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్‌కి వెళ్ళండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఏదైనా హాస్పిటల్, అటువంటి హాస్పిటల్‌కి వెళ్ళి మీరు కంపల్సరీ ఈ సర్టిఫికేట్ అనేది మాన్యువల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి క్లియర్‌గా మీరు వాళ్ళ దగ్గర రీచెకింగ్ చేయించుకొని మాన్యువల్‌గా సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆ సర్టిఫికేటు అదేవిధంగా మీరు అప్పీల్ చేసుకుంటున్నట్టు అప్లికేషను, ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు అవన్నీ కూడా జత చేసి రూరల్ అయితే ఎంపీడీఓ మండల పరిషత్ ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్ళండి. ఎంపీడీఓ గారికి ఇవ్వండి. ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అన్నమాట. మీ అప్లికేషన్ వాళ్ళకిస్తే వాళ్ళు చూసి మీరు అర్హులు అని అనుకొని కంపల్సరీ వాళ్ళు మళ్ళా మీ అప్లికేషన్ని వాళ్ళు ఓకే చేసి పైకి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా మీకు గవర్నమెంట్ హాస్పిటల్‌కి సంబంధించి మీకు మళ్ళా రీఅసెస్మెంట్ కింద వాళ్ళు మళ్ళా పిలిపించి మళ్ళా వాళ్ళు చెకింగ్ చేసి కంపల్సరీ మీకు సదరం సర్టిఫికేట్ అనేది మళ్ళా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. చేసి తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట వెంటనే. ఈ విధంగా ప్రాసెస్ ఉందన్నమాట. మీరు రీఅప్పీల్ అనేది ఈ విధంగా చేసుకోండి. మీరు పెన్షన్‌కు అర్హులు అని అనిపిస్తే కంపల్సరీ ఈ ప్రాసెస్‌ని మీరు ఫాలో అవ్వాల్సిందే. అందువల్ల ఎవరైతే ఇంకా నోటీసులు అందుకోలేదో అటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ సచివాలయాలకు వెళ్ళి మా పేరున నోటీస్ వచ్చిందేమో అని అడిగి కనుక్కొని తెలుసుకొని మీరు మళ్ళీ ఆ నోటీస్‌ని తీసుకున్న రోజు నుంచి 30 రోజుల లోపల నేను చెప్పిన ఈ ప్రాసెస్‌ని మీరు ఫాలో అయ్యి రీఅప్పీల్ చేసుకోండి. మీ పెన్షన్ మీరు పొందేలా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.